ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం మరో 7 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదలకు ముందు ఒక సినిమాకు ఎంత నెగిటివ్ ప్రచారాలు జరిగితే నష్టం ఎంతుంటుందో, అలాంటి నెగిటివ్ ప్రచారాలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఈ సినిమా విషయంలో జరిగాయి. ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఇంత దూరం తీసుకొని రావడమే ఒక పెద్ద సాహసం. పవన్ కళ్యాణ్ కాకుండా మరో హీరో ఇదే సినిమాలో నటించి ఉండుంటే అసలు ఎప్పటికీ విడుదలయ్యేది కాదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదల కాబోతున్న సినిమా కావడం ఈ సినిమాకు పెద్ద అదృష్టంగా భావించవచ్చు. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా 2 భాగాలుగా తెరకెక్కుతుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. డైరెక్టర్ క్రిష్ ఉన్నప్పుడు కేవలం ఒక్క భాగంలో తెరకెక్కించాలని అనుకున్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 2 భాగాలుగా తెరకెక్కించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఎవరికి తెలియని ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రెండవ భాగం షూటింగ్ మొదలై 20 నిమిషాల కంటెంట్ కూడా సిద్ధంగా ఉందని ఆ చిత్రంలో హీరోయిన్గా నటించిన నిధి అగర్వాల్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అంతేకాదు, క్లైమాక్స్ తర్వాత వచ్చే క్లిప్ హ్యాగర్ సన్నివేశంలో రెండో భాగంకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చూపిస్తారట. బాహుబలి మొదటి భాగం చివర్లో ఎలా అయితే రెండో భాగానికి సంబంధించిన షాట్స్ చూపించారో అలా అన్నమాట. ప్రస్తుతానికి ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచారు. డైరెక్ట్గా థియేటర్లో చూసే ఆడియన్స్కి ఖచ్చితంగా థ్రిల్లింగ్ ఫీలింగ్ కలిగించేందుకు ఇలా చేశారనే తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఇంకా ఒక పాట ఉందట. ఈ పాటను నేరుగా ఈ నెల 20న వైజాగ్లో లేదా హైదరాబాద్లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్లో విడుదల చేశారట. బాహుబలి చిత్రంలో నిప్పులే శ్వాసగా అనే పాట ఉంది కదా, ఆ తరహా మోడ్లో ఈ పాట ఉంటుందట. సోమవారం నుండి అడ్వాన్స్ బుకింగ్ 2 తెలుగు రాష్ట్రాల్లో మొదలుపెట్టే అవకాశాలున్నాయి. త్వరలోనే మరికొన్ని అప్డేట్స్ సోషల్ మీడియాలో రానున్నాయి. ఫ్యాన్స్ ఇప్పటికే అప్డేట్స్ లేవని సోషల్ మీడియాలో మూవీ టీమ్ని ట్యాగ్ చేసి పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. ఆ గొడవకు మూవీ టీం ఎంత తొందరగా తెరదించితే అంత మంచిది అనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఎలాంటి అప్డేట్స్ వస్తాయో అనేది.